దీన్ని ఆర్డినో యూనో అంటారు, నానో అలాగే మెగా అంటారు. ఈ మూడిట్లో మెయిన్ గా కామన్ గా ఉన్నది ఈ మైక్రో కంట్రోలర్స్. వీటి లోపల మెయిన్ గా 3 మెయిన్ మెమరీ బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ ది EEPROM మెమరీ బ్లాక్, నెక్స్ట్ ది SRAM స్టాటిక్ ర్యామ్ మెమరీ బ్లాక్, థర్డ్ ది ఫ్లాష్ మెమరీ బ్లాక్. EEPROM లో ఉండే డేటా పవర్ పోయినా సరే ఎక్కడికి పోదు. దాని లోపల ఉండే డేటాని మార్చడమైనా లేకపోతే తీసేయడం అయినా సరే ఏదన్నా 1 lakh నుంచి 10 lakh టైమ్స్ వరకే. ర్యామ్ లో ఉండే డేటా పవర్ పోతే గనక డేటా కూడా పోతుంది. ఇందులో స్టోరేజ్ తక్కువైనా సరే ప్రాసెసింగ్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి లిమిట్ అనేది ఉండదు. ఫ్లాష్ మెమరీ, మీరు అప్లోడ్ చేసే కోడ్ వచ్చేసి ఇందులోనే స్టోర్ అవుతుంది. మీరు ఒకవేళ కొత్త కోడ్ ని అప్లోడ్ చేస్తే పాత కోడ్ డిలీట్ అవుతుంది. కొన్ని సాఫ్ట్వేర్స్ వాడి దీనిలోంచి కోడ్ ని రికవరీ కూడా చేస్తారు. కానీ రికవరీ అయ్యే కోడ్ అది బైనరీ C++ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. ఇందులో 1 lakh నుంచి 10,000 టైమ్స్ వరకే మనం కోడ్ ని అప్లోడ్ చేయగలం. నేను ఇందాకే చెప్పాను కదా, EEPROM లో అలాగే ఫ్లాష్ మెమరీకి ఈ రెండింటికి సర్టెన్ లిమిట్ వరకే ఉంటుంది అని చెప్పేసి. సో అది ఎందుకని అంతే ఉంది, అలాగే ఎందుకని ఆ లిమిట్ వచ్చింది అనేది మీకు నేను నెక్స్ట్ part 2లో చెప్తాను. 100 likes కనుక మీరు కంప్లీట్ చేస్తే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VK ద తెలుగు సాఫ్ట్ ఎలక్ట్రోబోటిక్స్.